అవ్వడం అనేది ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యం కాదు, ఇక పాకిస్తాన్కి ఎక్కడ సాధ్యమవుద్దండి? రైట్. అలాగే ఇప్పుడు ఈ డ్రోన్లు, పాకిస్తాన్ ఉపయోగిస్తున్న డ్రోన్లను సప్లై చేసింది తుర్కీయే, అంటే టర్కీ. అలాగే చైనా కూడా కొన్ని సైనిక పరంగా సపోర్ట్ చేస్తోంది పాకిస్తాన్కి చైనా. అంటే ఈ టర్కీ అండ్ చైనా, ఈ రెండు దేశాల విషయంలో భారత్ వ్యూహం ఏ రకంగా ఉండొచ్చు? ఒక్కటేనండి, ఇప్పుడు పాకిస్తాన్ భారత్పై యుద్ధం ప్రకటించింది. రెండు రకాలన్నమాట. హమాస్ తీవ్రవాదం ఎలా ఉంటుందో ఆ మెదడు ఒకటి, వాళ్ళ టెర్రరిస్టులు ఒకటి, మూడోది ఏంటంటే చైనా ఆయుధాలు ఇప్పుడు JF-17, JF-10 థండర్ ఫైటర్సు ఇవన్నీ ఒకటైతే, ఇంకా టర్కీ 400 డ్రోన్లు నిన్న ప్రయోగించిందండి. ఆ డ్రోన్ల పేర్లు అంటే క్యామ్కాజీ అంటారు, అంటే సూసైడ్ డ్రోన్స్ అంటారన్నమాట. UAV ఉంటాయి, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ అని. ఇవన్నీ టర్కీ తన యుద్ధ విమానాన్ని దింపింది. ఒక 10 రోజుల క్రితం దింపితే ఏదో ఆయిల్ నింపుకోవడానికి అని చెప్పారు, కానీ అది తప్పు. దాంట్లో డ్రోన్లు వచ్చినాయని అర్థమైంది. అంటే టర్కీ డ్రోన్లు, చైనా ఆయుధాలు ఒక రకంగా పరోక్షంగా ప్రత్యక్షంగా పాకిస్తాన్కి ఇచ్చారు అని అర్థమైపోతుంది. అందువల్ల ఏంటంటే టర్కీ చైనా విషయంలో భారతదేశం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ దేశానికి సివియర్ వార్నింగ్ ఇస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. చైనా ఒక రకంగా వెనక తగ్గింది. చైనా కూడా నిన్న స్టేట్మెంట్ ఇష్యూ చేసింది. చైనీస్ ఫారెన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ చెప్తూ రెండు దేశాలు ద్వైపాక్షికంగా యుద్ధాన్ని ముందుకు వెళ్లకుండా ఆపండి అని. అంటే చైనాకి యుద్ధం కొనసాగడం ఇష్టం లేదు. ఇప్పుడు దాకా కొనసాగిన యుద్ధంలో చైనాకు ఒకటి అర్థమైంది, చైనా ఆయుధాలు యూరోపియన్ అమెరికా ఆయుధాల ముందు పనిచేయవు, రష్యా ఆయుధాల ముందు పనిచేయవు అనేది ఒక పెద్ద దెబ్బ తగిలింది. కానీ తన ఆయుధాలను పరీక్షించుకున్నట్టు అయింది. ఇక చాలురా బాబు యుద్ధం అని చైనా వెనక తగ్గింది. ఇప్పుడు టర్కీ కూడా నిన్న ఎర్డోగాన్, టర్కీ ప్రెసిడెంట్ కూడా ఒకటి చెప్తున్నారు, మీరు ద్వైపాక్షికంగా పరిష్కరించుకోండి అని చెప్తున్నాడు. కానీ ఆయుధాలు సప్లై అయింది. ఆ విధంగా ఇప్పుడు భారతదేశం ఏంటంటే చైనా టర్కీలకి సీరియస్ వార్నింగ్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వవలసిందే. మీ ఆయుధాలు ఇక్కడ ప్రయోగించబడితే మీతో ట్రేడ్ రిలేషన్స్ ఉండవు, మీ మీద మేము కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ద్వైపాక్షికంగా. కాబట్టి మీరు ఆర్థికంగా మాతో సంబంధాలు ఉండాలంటే మీరు పాకిస్తాన్కి సహాయం చేయకూడదని సీరియస్ వార్నింగ్ టర్కీలు చైనాలకు ఇవ్వడం వల్ల మనకి ఆ ఆయుధాలు పరోక్షంగా కూడా పాకిస్తాన్కి చేరకపోతే పాకిస్తాన్ ఇంకా పూర్తిగా బలహీనం అవుద్దని మనం చెప్పొచ్చండి. రైట్. ఇంకొకటి